దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. మనము కొన్ని సందర్భాలలో నిశ్చలంగా ఉండటంలోనే అపారమైన శక్తి ఉంది అని మనము గుర్తించము. మనం ఎప్పుడూ హడావుడిగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి ఊరకుండాల్సిన పరిస్థితుల్లో కూడా, కదలకుండా కూర్చోవలసిన సమయాల్లో కూడా, అంటే ఎదురు చూడాల్సిన సమయాల్లో కూడా మనం ఏదో ఒకటి చేసేద్దాంలే అని చేస్తూ ఉంటాము. కానీ దేవుని మాటలు ఏం తెలియజేస్తున్నాయి అంటే, మీరు ఊరకుండుడి, మీరు కదలకుండా ఉండండి, అప్పుడు మీ జీవితాల్లో జరగాల్సిన దాన్ని దేవుడు జరిగిస్తారు అని దేవుని మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. నిశ్చలంగా ఉండటంలో ఉన్న అపార శక్తిని గురించి మనం లేసమాత్రమైన అర్థం చేసుకున్నామో లేదో నాకు నమ్మకం లేదు. మనం ఎప్పుడూ హడావుడిగానే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అందువలన దేవుడు ఎప్పుడైనా ఊరకుండు లేక కదలకుండా కూర్చో అన్నాడు అంటే ఆయన ఏదో ఒకటి మన పక్షాన చేయబోతున్నాడు అన్నమాట. మన క్రైస్తవ జీవితాల్లో మనకెదురయ్యే సమస్య ఇదే. దేవుడు మనలో పనిచేసే అవకాశం ఇవ్వటానికి బదులు క్రైస్తవులమని చూపించుకోవటానికి మనమేదో చెయ్యబోతాము. ఫోటో తీసేటప్పుడు కదలకుండా కూర్చుంటారు కదా మీరు. మన విషయంలో దేవునికి ఒక శాశ్వత ప్రణాళిక ఉంది. మనల్ని తన కుమారుని స్వరూప్యంలోకి మార్చాలని. ఇది జరగాలంటే మనకై మనం ఏమీ చెయ్యకూడదు. హుషారుగా పనిచేయటాన్ని గురించి ఎన్నెన్నో వింటుంటాము, కానీ కదలక మెదలక ఉండటాన్ని గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఎదురు చూసే ఈ రోజులు వ్యర్థం కావు. నిన్ను ప్రేమించేవాడు నీ అవసరాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఆయన కదలక ఎదురు చూస్తున్నాడంటే అది తన ప్రేమని నిరూపించటానికే. కదలకుండా కూర్చో ప్రియకుమారి, నీ ప్రియప్రభు చిత్తాన్ని అన్వేషించావు. ఆలస్యం వల్ల అనుమానాలు చెలరేగాయి నీ మదిలో. విశ్వాసాన్ని కుదుటపరుచుకో. ప్రేమామయుడు, జ్ఞానవంతుడు నీకేది మంచిదో అదే జరిపిస్తాడు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన దారి తెరిచేదాకా ఒక్క అడుగు వేయకు అటు ఇటు. దారి కనిపించినప్పుడు ఎంత చురుకు నీ అడుగు, ఎంత తేలిక నీ హృదయం. ఎదురు చూసిన రోజుల బాధంతా మర్చిపోతావు. కదలకుండా కూర్చో ప్రియకుమారి, ఆయన కోసం ఏ పని సాధించనున్నావో అది కష్టమే, విలువైనది ఎప్పుడూ అమూల్యమే, నిజమే. కానీ ఉంది నీకు ఆయన కృప. కఠినమైనవన్నీ అతి మధురమవుతాయి నీ కోసం. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కదలకుండా కూర్చోమని చెప్తున్నారు నా తండ్రి. నాయన ప్రభ, మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి నాయన. ఏదైనా విషయం కోసం మేము నా తండ్రి ఎదురు చూడకుండా తొందరపడి అయ్యా నా తండ్రి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకుండా నా తండ్రి మీ సన్నిధానంలో కనిపెట్టుకునే అవకాశం మాకు దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో మేము ఎదురు చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి ఏదో ఒకటి చేసేద్దాంలే అని అయ్యా నా తండ్రి తొందరపాటుతోటి ఏదో ఒకటి చేసేయకుండా నా తండ్రి నాయన ప్రభా, మీరు నా తండ్రి మా జీవితాల్లో జరిగించే దాని కొరకు మేము ఎదురు చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా అవసరాలన్నీ నీకు తెలుసు ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన ప్రభా. మా పట్ల మీకు శాశ్వతమైన ప్రణాళికలు ఉన్నాయి నాయన ప్రభా. ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి నా తండ్రి నాయన ప్రభా. అయితే వాటి కొరకు మేము ఎదురు చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి దారి తెలియనప్పుడు, దారి కనిపించినప్పుడు నా తండ్రి మీ సన్నిధిలో ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు నాయన. అయ్యా ఇటు కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.